ఇటు ఉత్తరాదిలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, హిమాచల్, కశ్మీర్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో వర్షం కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. యూపీలో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉత్తరాదిన వరద బీభత్సం కొనసాగుతోంది. యూపీ, హిమాచల్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్లో వరుసగా రెండో రోజు భారీ వర్షాలు కురిశాయి. పాలీలో వందలాది ఇళ్లు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా పంట నష్టం కూడా జరిగింది. డ్యాంలన్నీ నిండిపోయాయి. ఢిల్లీలో మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. ఢిల్లీ గురుగ్రామ్ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంబులెన్సులు కూడా ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉత్తరప్రదేశ్, బీహార్లోని గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వారణాసి దగ్గర గంగానదిలో ప్రవాహం బాగా పెరగడంతో హైలైట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రయాగ్రాజ్ లో ఆలయాలలోకి వరద నీరు చేరింది. ఉత్తరాఖండ్ లో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. రుద్రప్రయాగ్ జిల్లా సోన్ప్రయాగ్ లో మందకరి నది డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హిమాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాంపూర్ లో కొండచెర్లు విరిగిపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇళ్లు ధ్వంసం కావడంతో ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. వాతావరణ శాఖ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బిలాస్పూర్, చంబా, హమీర్పూర్, కాంగ్రా, కులు మండి జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్లో కూడా కుంభవృష్టి కురుస్తోంది. జమ్మూలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రజౌరీలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జనావాసాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కార్వార్లో వంతెన కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో నదిలో లారీ పడిపోయింది. మత్స్యకారులు ఇచ్చిన సమాచారంతో డ్రైవర్ను కాపాడారు ఎన్బీట్ పోలీసులు. అయితే కర్ణాటక, గోవాను కనెక్ట్ చేస్తూ 60 ఏళ్ల క్రితం బ్రిడ్జ్ నిర్మించారు.